హలో హలో ఎవ్రీవన్. ఈరోజు బెండకాయ వేపుడు రెసిపీ చూపిస్తానండి. ఇది ఎలా అంటే ఉల్లిపాయ మాడిపోకుండా బెండకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దురు కానీ. దీని గురించి ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక 350 గ్రాములు ఉంటాయండి బెండకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వేపుడు చేస్తాను, చూద్దరు కానీ. అదే కాకరకాయ బెండకాయ వేపుడు చేసినప్పుడు ఉల్లిపాయ మాడిపోతుంటుంది, కానీ ఈ కాకరకాయ బెండకాయ ఏమో మగ్గదండి. అలా కాకుండా ఉల్లిపాయ మాడిపోకుండా బెండకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి. కళాయిలో ఆల్రెడీ ఒక 2 గరిటెలు నూనె వేశాను. సరిపోదేమో అని ఇంకో గరిటె కూడా వేస్తున్నానండి. అదిగోండి 3 గరిటెలు నూనె, అంటే కొంచెం పెద్ద గరిటె, అది మామూలు స్పూన్ కాదు. అయితే ఇప్పుడు దాంట్లో తాలింపు దినుసులు ఏంటో చూద్దాము. 2 ఎండుమిరపకాయలు కట్ చేశాను, ఒక 2 వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాను, జీలకర్ర. ఇప్పుడు అవి వేసేద్దామండి. తర్వాత ఆ పచ్చిమిరపకాయలు, రెండుగా చీల్చాను కదా, అవి కాస్త కరివేపాకు వేద్దాం తాలింపులో. ఇప్పుడు సన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు వేస్తున్నానండి. కాస్త ఫ్లేమ్ మీడియం సైజులో ఉంచే వేయించాలన్నమాట. దీంట్లో ఒక 3/4 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒక చిటికెడు పసుపు, ఈ ఉప్పు పసుపు చక్కగా బెండకాయ ముక్కలు కలిసేట్టుగా కలుపుతున్నానండి. బెండకాయ ముక్కలు కలిసి కట్ చేసినప్పుడు కొంచెం ఉదానికి ఒకటి అంటుకున్నట్టు ఉంటాయి కదా, కాస్త అట్ల కడతా అలా అంటే అవి విడతాయి అన్నమాట. అలా అని వేగుతున్నప్పుడు మరీ గట్టిగా కలిపేసిన అవంతా చితికిపోయినట్టు అవుతాయండి బెండకాయ ముక్కలు. ఇది కూడా చక్కగా పై పైన కదపాలి. అలా మీడియంగా ఫ్లేమ్ ఉంచి మనం బెండకాయని వేపుతూ ఉండాలన్నమాట, మాడిపోకుండా కదుపుతుండాలి. అయితే దీనికి ఒక టిప్ ఉందండి. ఏంటంటే బెండకాయ వేపుడు చేసేటప్పుడు పైన మూత పెట్టకూడదు. మూత పెట్టామంటే అది మెత్తగా నీరు వచ్చేసేసి మెత్తగా అయిపోయి బెండకాయ ముక్కలన్నీ చితికిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అందుకని బెండకాయ కలర్ కూడా మారుతుంది. ఇలా మూత పెట్టకుండా వేయిస్తే చక్కగా బెండకాయలు చితకవు, కలర్ అలా గ్రీన్గా కనబడతాయి అన్నమాట. అయితే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది ఈ బెండకాయలు చక్కగా 3 వంతులు మగ్గిపోయిన తర్వాత 3 వంతులు చక్కగా మెత్తగా అయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ముందే వేస్తే మళ్ళీ ఉల్లిపాయ మాడిపోతుంది. అలా అని తాలింపులో కూడా వేయకూడదు, ఇప్పుడే వేయాలి.
అది. ఇంకా కొంచెం వేగేది ఉంటే ఈ ఉల్లిపాయతో పాటు చక్కగా వేగిపోతుంది బెండకాయ. అప్పుడు రెండు సమంగా వేగుతాయి అన్నమాట. ఉల్లిపాయ నీరు కొంచెం వస్తుంది కదా, రెండు సమంగా వేగుతాయండి. బెండకాయ వేపుడంతా మూత పెట్టకుండానే వేయిస్తాను నేను. అలా వేయిస్తేనే బాగుంటుంది. ఇంకా మనం దీంట్లో కారం వేయాలి కదా, ఇప్పుడు కారం వేసేద్దామండి. అయితే కారంలో వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర అన్నీ దంచిన మసాలా కారమే. కానీ ఇలా వేపుడు చేసినప్పుడు మాత్రం మళ్ళీ ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని చక్కగా దంచి వేయాలన్నమాట. కారం వేసినప్పుడు ఈ దంచిన ఈ వెల్లుల్లిపాయ కూడా వేస్తే ఆ కూర చక్కగా గుమగుమలాడుతూ బాగుంటుంది వెల్లుల్లిపాయ వాసనతో. ఇప్పుడు కారం వేసేద్దామండి. ఒకటి నిండుగా వేసాను, ఒకటి కొంచెం తక్కువగా వేసాను, 2 స్పూన్లకి వేసి తర్వాత ఇప్పుడు దంచి పెట్టుకున్న ఆ వెల్లుల్లి రెబ్బలు ఇది కూడా వేసేద్దాం. ఇప్పుడు చక్కగా మళ్ళీ ఆ కారం, వెల్లుల్లి వాసన అంతా వాటికి పట్టేట్టుగా మళ్ళీ చక్కగా కదిపి వేపుతూ ఉండాలన్నమాట. కారం కొంచెం ఘాటుగా తినేవాళ్ళైతే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవచ్చండి. నేను కాస్త మీడియంగా వేసాను అన్నమాట. అలా కాసేపు వేగనిచ్చామనుకోండి చక్కగా వేగిపోతాయి. బెండకాయలు వేగుతాయి, ఉల్లిపాయ వేగుతుంది, మాడిపోకుండా కూర రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ టైంలో కాస్త ఉప్పు చూసుకుని మళ్ళీ మనకి సరిపోకపోతే కాస్త ఉప్పు వేసుకోవచ్చు. కారం అయినా తగ్గితే వేసుకోవచ్చు. ఈ టైంలో వేసుకుని కొంచెం సేపు వేపేస్తే సరిపోతుందండి. వేపుడు ఎప్పుడు నల్లగా మాడిపోయే వరకు వేపకూడదండి. చక్కగా మగ్గాలి, వేగాలి, అంతవరకే. అదిగోండి మన బెండకాయ వేపుడు రెడీ. చక్కగా దానికి మనం ఇప్పుడు దీని కాంబినేషన్ పప్పుచారు కూడా పెట్టానండి. పప్పుచారు ఈ బెండకాయ వేపుడు బాగుంటుంది కదా తినడానికి. ఇప్పుడు మన వేపుడు రెడీ, బెండకాయ వేపుడు రెడీ. ఉల్లిపాయ లేకుండా, ఉల్లిపాయ మాడిపోకుండా బెండకాయ వేపుడు. మన బెండకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. ఓకే. అలాగే మన అడగర్ల ఝాన్సీ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్కి వస్తాయి, వెంటనే చూడొచ్చు అన్నమాట. ఓకే అండి.